మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవలు స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం గొర్రెలు, చేపల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రజిక, నాయి బ్రాహ్మణులకు విద్యుత్ సరఫరాలో కొన్ని యూనిట్ల వరకు సబ్సిడీ అందించి బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టి తెలంగాణ గురించి ఏదైనా మంచి కాంట్రిబ్యూషన్ చేసిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవిత కాలంలో సమాజం పట్ల వాళ్ళ యొక్క బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఏదైతే సమాజం పట్ల సేవ చేస్తారో అటువంటి మహనీయులందరినీ కూడా స్మరించుకోవడం తెలంగాణ కోసం వచ్చినప్పటి నుంచే మనం స్టార్ట్ పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఏదైతే మరి మన తెలంగాణ జనగాం జిల్లాలో ప్రజెంట్ జిల్లా ఇంతకుముందు వరంగల్ జిల్లాలో పుట్టి మరి అప్పుడు ఏదైతే అరాచకాలు జరుగుతూ ఉన్నాయో శిస్తు పేరిట అక్రమంగా మరి ఎవరైతే బీదవాళ్ళు వాళ్ళకి దోచుకునే విధంగా శిస్తు అందరూ కలెక్ట్ చేస్తూ ఉన్నాయో సో అటువంటి వాళ్ళకి అగేన్స్ట్గా పోరాటం చేసి అందరికీ ఒక ధైర్యం ఇచ్చి ప్రతి సంఘానికి ఇన్ని కోట్లు అనేది మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతున్నది తప్ప ఏ కోట్లు మనకి ఇచ్చింది లేదు, ఏ లక్ష్యం ఇచ్చింది లేదు.